మన తిర్యాని మండలాన్ని డెవలప్ చేయాలనుకుంటే మనం మనిషికి 100 రూపాయలు వేసినా గానీ తిర్యాని మండలం డెవలప్ అవుతుంది. ఇక్కడున్న వ్యక్తులే కేవలం మనిషికి 100 వేసుకున్నా మన ఐబీ రోడ్ వరకు అవుతుంది. ఇక్కడ అందరూ పెద్ద పెద్ద లీడర్లు ఎవరో చిన్నలో ఎవరలేము. అందరు ప్రతి ఒక్కరు ఒక కార్యకర్త కూడా ఒక రోడ్ వేయాలనుకుంటే ఎంతసేపు పని కాదు. ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్తే ఒక్క అడుగు ముందుకెళ్తే చాలు రోడ్ అవుతుంది. ఇప్పుడు అందరము ఏదో రకంగా ఇప్పుడు ఆటో డ్రైవర్ పాపం మొన్న వాళ్ళు కొంత కష్టపడి మట్టి పోసేళ్ళు, అంతకుముందు అనిలన్న పోసిండు, ఇలా ఒక్కొక్క పోసేళ్ళు. మనం ఒక్కరిని కారించి ఒక్కొక్క చేసి ఒక్కసారి డిఎంఎట్ ఫండ్కి ఒక్కసారి సింగరేణి దగ్గర పోతే మనకు రాదా? దత్తత తీసుకున్నది తిర్యాని మండలాన్ని సింగరేణి. మన ఎమ్మెల్యేలు మన తిర్యాని మండలం నుంచి 20 సంవత్సరాలు ఉన్నారు. మహారాష్ట్రకు రోడ్ అవుతుంది, అన్ని కవ్వల్ అభయారణ్యంలకు రోడ్ అవుతుంది. తిర్యాని మండలంలో గిన్ని కోట్ల నిధులు ఉన్నప్పుడు మన తిర్యాని మండలం ప్రతి ఒక్కరు దత్తత తీసుకుంటారు. మరి మన మండలానికి ఎందుకు రోడ్డు కావట్లేదు? మరి ఒక్కసారి ఇప్పుడు కోట్ల రూపాయల బిల్డింగులు బ్రిడ్జులు అవుతాయి. ఇప్పుడు నీతి ఆయోగ్ కింద మన తిర్యాని మండలం అంటే మనం అంత తక్కువ లేము. మన తిర్యాని మండలంలో కొన్ని వేల కోట్ల ఆస్తి ఉంది, అయినా కానీ మన తిర్యాని మండలం కనీస రోడ్డు సదుపాయం లేదు. మళ్ళీ చూడు ఎమ్మెల్యే కూడా మన తిర్యాని మండలమే 20 సంవత్సరాల నుంచి. నాకు తెలిసి అయితే నేను 1 తారీఖు నుంచి చూస్తాను, అధికారం అంతా తిర్యానిలోనే ఉన్నది. ఆదివాసీ సంఘాలు తిర్యానిలో ఉన్నాయి. ఏ సంఘ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇప్పుడు మా మాల సంఘం నుంచి కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులు మన తిర్యాని. ఇప్పుడు ఎస్టీ సంఘం నుంచి కూడా మన తిర్యాని. ఏ సంఘం నుంచి చూసినా, కులాం సంఘం నుంచి చూసిన రాష్ట్ర అధ్యక్షులు మన తిర్యాని. ఏ సంఘం నుంచి చూసినా తిర్యాని నుంచి ఒక 5 నిమిషాలలో అంబులెన్స్ లేదు, కనీస వసతులు లేవు. పాపం పిల్లలు రోడ్డు మీదకి వచ్చి పాపం పురుగులన్న తింటానంటే కనీసం ఆ మేడం అడిగితే సార్ మీరు కాసేపు ఆగండి మీకు మాట్లాడతా. ఎందుకు ఈ పరిస్థితి మారాని చూడు. మళ్ళీ కలెక్టర్ మేడం వచ్చేదాకా మనం ఎందుకు? మనం ఒక్కటే ఇప్పటికైనా చేస్తా అంటే డిఎంఎఫ్ నుంచా లేకుంటే ఏదో నుంచి మనం అడుగుదామంటే ప్రశ్నిస్తాం. సంవత్సరానికి 100 కోట్ల ఆస్తి అంటే 100 కోట్లు అవసరం లేదు. మన తిర్యానికి రోడ్లు కావాలంటే కేవలం 10 కోట్లు చాలు రోడ్డు. 100 కోట్ల పీడిఎఫ్ నా దగ్గర ప్రతి సంవత్సరం వస్తుంది. నేను బీజేపీ మండల ప్రెసిడెంట్ 2 సంవత్సరాలు చేస్తేనే రేపు మీ మండలానికి అసలు స్టేట్ లో ఏ రాష్ట్రానికి రాని ఫండ్ మీ తిర్యాని మండలానికి వస్తే మీరు ఎందుకు అడుగుతలేరంటే మాకు 2 లైట్లు ఇస్తే చాలు, మాకు 2% ఇస్తే చాలు, మాకు 5% ఇస్తే చాలు. ఇదే తప్ప మనం మరి ఈ రోడ్ ఎట్లా ఆ రోడ్ ఎట్లా అని అడిగేటోళ్ళు అయితే ఎవరు లేరు. మనం ఒక్కటే అన్న అందరం ఒక యూనిట్ తోటి ముందుకు పోదాం. ఇప్పుడు చూడు ఇక్కడ అన్ని పార్టీలు ఏ పార్టీ కాండవ లేకుండా ఇంతమంది వచ్చినాం. ఇది ఎందుకు? మనకు రోడ్డు కావాలనే వచ్చినాం. ఈ ఒక్క రోడ్ అయితే మనకి ఎన్ని అయితే తెలుసా? ఇప్పుడు ఆటో ఎంగేజ్ ఐబీ పోవాలంటే 500 రూపాయలు, సాయంత్రం పోవాలంటే 2000 రూపాయలు. అదే ఆ రోడ్డు మనకు మంచిగా ఉంటే 10 నిమిషాలు, కేవలం 10 నిమిషాలు. లింగపూర్ పోవాలన్న 10 నిమిషాలు, ఆసిఫాబాద్ పోవాలన్న 10 నిమిషాలు. నేను ఒక హైలైట్ ఉదాహరణ చెప్తా, అందరు ఏం ఫీల్ కాకండి. మొన్న ఎంపీ సాబ్ అడవిల నుంచి తీసుకొచ్చిన ఇట్లా గుట్టతవ్వ ఎంపీ తిరిగి సుంగాపూర్ వస్తా అంటే పార్టీ పరంగా చెప్తానని ఫీల్ కాకండి. ఈ తొవ్వ ఎందుకు తీసుకొచ్చిన అంటే ఇంత అధ్వానంగా ఉంది అని ఎంపీకి తెలియాలని చెప్పి పాప ఎస్ఎస్ఆర్ రిస్కాట్ అడిగి సార్ ఒక్కసారి ప్లీజ్ ఇటు నుంచి పోదామని చెప్పి తీసుకొస్తే అరే తిర్యాని ఇంత అధ్వానంగా ఉందా అని అన్నాడు. అవును సార్ ఇదే కాదు ఇంకా అధ్వానంగా ఉన్న రోడ్లు ఉన్నాయి. మరి మన సింగరేణి కొంచెం మీరు ఒక మాట చెప్తే ఈ రోడ్ అవుతుంది. మాకు కొంచెం ఒక 10 నిమిషాలలో మేము ఆసిఫాబాద్కి పోతాం. ఈ రూట్లో మనకు కొంచెం దగ్గర ఉంటుంది సార్ అని కొంచెం చెప్పడం వల్ల ఇప్పుడు అక్కడ బిల్డింగ్ నడుతుంది. 2 కోట్ల బిల్డింగ్ సింగపూర్ సాటిలైట్ స్కూల్ నడుతుంది. ఆ 2 కోట్ల బిల్డింగ్ ఇప్పుడే ఇట్లా అంటే కూలిపోతాంది, మొత్తం చిప్పలు లేచిపోతే కాంట్రాక్టర్ ఆన్ ది స్పాట్ లో ఎంపీ ఫోన్ చేస్తే ఇప్పుడు దాన్ని మళ్ళీ పెయింటింగ్ జరుగుతుంది, మొత్తం దాన్ని స్టిచ్చింగ్ చేస్తాను. అది అవసరమా? మనం ముందు ఈ బిల్డింగ్ చూసిండు, అది మన కొత్త బిల్డింగ్ చేస్తాను కదా, ఆ ఇసుక పోసిండు అదట లోపల పోయడానికి పోసిండు అట. అంటే మన లోకల్ అస్తం కూడా లేనిది ఎవరు కూడా కాంట్రాక్టర్ డైరెక్టర్లో కట్టడు. మనం కూడా కొంచెం ఏంటంటే మన అన్న ఇక్కడ అందరు సర్పంచులు మన ఆదివాసులే ఉన్నారు, అందరు మన అన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు. ఈ సంఘం ఆ సంఘం కాకుండా మన అందరం ఎవరి ఏరియాలో వాళ్ళు ఒక్క ముందడుగు వేసి ఈ అభివృద్ధి చేద్దాం ఇది చేద్దాం అని అందరం అనుకుంటే, నేను మా ఏరియాలో మా పంచాయత్ సెక్రటరీ కూడా అడతా అన్న ఈ గడ్డి ఏందని అంటే అంతే అడిగినాక తెల్లారి గడ్డి ఉంటుంది. ఈ కుంట ఏంటంటే అంటే మేము వాస్తవానికి క్వశ్చన్ చేయం, కాంప్లీట్ కాదు అమ్మ అదే కాదు, మేము జస్ట్ మామూలుగా అడుగుతాం ఇక్కడ ఏంది కుంట ఉంది అంటే కథం తెల్లారా కుంట ఉండదు. ఈ గడ్డి ఏంటంటే అది గడ్డి ఉండదు. ఇట్లాంటి ఏంటంటే కొన్ని సమస్యల మీద మనం ఏ ఊరోళ్ళు ఆ ఊర్లో అడుగుతా అయిపోద్ది.
దయచేసి ఏ సర్పంచులు కానీ 29 జీపీలలో కమిషన్ బేసిక్ చూడకండి. చిన్న సీసీ రోడ్ వస్తే 2000 3000 అని ఆడుకుంటాను, సంతకాలు పెడతాను. అది ఏకుంది. అది ఏడే వాళ్ళు ఏమైతానంటే వచ్చే అభివృద్ధి జరుగుతలేదు. 5000 ఇస్తే కథం సంతకం పెడతారా బై తీర్మానం చేస్తాను. ఇట్లా కాకుండా మనం ఒక అభివృద్ధి ముందుకు వెళ్ళాలంటే మనం అందరం ఒక ముందడుగు వేసి అందరం కలిసికట్టుగా ఉంటేనే మన సాధ్యం అవుతుంది. లేదనుకుంటే మన పార్టీ పరంగా చూద్దాం, ఏ వాళ్ళు బీజేపీ వాళ్ళు చూస్తారు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చూస్తారు, ఈ సైన్యం చూస్తారు, ఆ సైన్యం చూస్తారు అంటే ఏ సైన్యం మనకి ఏం చేయదు. సంవత్సరానికి 100 కోట్లు వస్తాయి. ఆ 100 కోట్లలో మనకు 100 కోట్లు అవసరమే లేదు. కేవలం 10 కోట్లు అయితే మనకు 4 రోడ్లు వస్తాయి. మన తిర్యాని మండలానికి 4 జిల్లాలకు పోవచ్చు. మనం ఒక్క జిల్లా కాదు, 4 జిల్లాలకే పోవచ్చు. ఇటు పోతే దండపల్లి పోతాం, ఇటు పోతే జైనూరు పోతాం, ఇటు పోతే ఆసిఫాబాద్ పోతాం, ఇటు మంచిర్యాల జిల్లా. 4 జిల్లాలకు మనం తిర్యాని హెడ్ క్వార్టర్ ఉన్నాం. ఈ హెడ్ క్వార్టర్లో మనము జస్ట్ మనం 10 కోట్లు ఖర్చు పెడితే చాలు. లేదంటే ఇప్పుడు ఎవరు అధికారులు ఏ డబ్బులు ఇయ్యరు అంటే నా వాటా ఒక 50,000 ఇస్తా రోడ్లు వేయడానికి. నా వాటా 50,000. నా సొంతంగా రోడ్లు ఎవరు వేద్దామన్నా 50,000 ఒక్క రూపాయి నేను ఇస్తా. ఇట్లానే మనం చందలు వేసుకొని రోడ్లు వేద్దాం. ఓన్లీ 5 రోడ్ వేద్దామా ఏదేద్దాం అన్నది నా వాటా 50,000 ఒక్క రూపాయి. ఇట్లా చందలు వేసుకొని చేద్దాం. అందరికి నమస్కారం. అంతే.